ప్రోగ్రెషన్స్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ అని రెండు రకాలు ఉంటాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ సాధారణ రూపం ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d లాగా ఉంటుంది. ఇందులో ఏ అనేది ఫస్ట్ టర్మ్, డి అనేది కామన్ డిఫరెన్స్. ఈ ఏపీలో nth టర్మ్ యొక్క ఫార్ములా ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఈ nth టర్మ్నే లాస్ట్ టర్మ్ అని కూడా అంటారు. ఏపీలో ఫస్ట్ టర్ము, కామన్ డిఫరెన్స్ ఈ రెండింటి వాల్యూస్ కనుక తెలిస్తే దాని సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn = n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఒకవేళ ఏడి కాకుండా ఏ వాల్యూ మరియు లాస్ట్ టర్మ్ వాల్యూస్ కనుక ఇస్తే అప్పుడు దాని సమ్ ఆఫ్ n టర్మ్స్ n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ యొక్క సాధారణ రూపం ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ రూపంలో ఉంటుంది. ఇందులో ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఆర్ అనేది కామన్ రేషియో. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్లో nth టర్మ్ ఏ ఇంటూ r⁴n-1. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ సమ్ ఆఫ్ n టర్మ్స్లో రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఇఫ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ r⁻n-1/r-1. ఇఫ్ ఆర్ ఈజ్ లెస్ దాన్ 1 దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1-r⁴n/1-r. జాగ్రత్తగా ఈ ప్రోగ్రెషన్ సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడాను గుర్తుంచుకొని ప్రాక్టీస్ చేయండి. అర్థమెటిక్లో స్పీడ్ అండ్ యాక్యురసీ రావాలంటే ముఖ్యంగా టేబుల్స్ 50 టేబుల్స్, స్క్వేర్స్ అప్ టు 35 అండ్ క్యూబ్స్ అప్ టు 30 బాగా ప్రాక్టీస్ చేయండి. బ్యాంక్ లేదా గవర్నమెంట్ జాబ్ మీ టార్గెట్ అయితే తప్పకుండా అర్థమెటిక్ మీద మంచి పట్టు సాధించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి.